వైఎస్ జగన్ తన పొలిటికల్ స్ట్రాటజీ మార్చారా? 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గేర్ మార్చారా? గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై పోస్ట్ మార్టం నిర్వహించిన జగన్ రాబోయే ఎన్నికల్లో వాటిని సరిదిద్దుకునే పనిలో పడ్డారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ 2.0లో భాగంగా పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయాలని డిసైడ్ అయ్యారు. అలాగే సీనియర్ రాజకీయ నాయకులతో మమేకమై వారి సూచనలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు అనే ప్రచారం వినిపిస్తోంది. ఇక జగన్ ఎక్కడికి వెళ్ళినా అభిమానులు, వైసీపీ శ్రేణులు, జనం నీరాజనాలు పలుకుతున్నారు. అది పార్టీ కార్యక్రమమైనా, ప్రైవేట్ ఫంక్షన్ అయినా వైసీపీ అధినేతకు ఏమాత్రం క్రేజ్ తగ్గకపోవడం ఫ్యాన్ పార్టీ నేతల్లో జోష్ నింపుతోందట. అమితమైన ఆత్మవిశ్వాసంతో కూడుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల సిద్ధం సభలను అప్పట్లో కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ప్రారంభించారు. 151 నుంచి మొత్తంగా 175 అసెంబ్లీ సీట్లు కొల్లగొట్టే ధైర్యంతో గ్రాండ్ గా వైసీపీ సిద్ధం సభలు జనాల ఆకర్షణతో రికార్డు బద్దలు కొట్టే. బ్లూ, వైట్ కలర్స్ కలిగిన రంగుల ప్రత్యేక సెట్టింగులతో డయాస్లు జనాలతో ఉప్పొంగే. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అలాంటి సిద్ధం సభ తరహాలోనే ప్రొద్దుటూరులో వేదిక తయారైంది. కాకపోతే అప్పట్లో అది ఎన్నికల ప్రచారం, ఇప్పుడేమో పెళ్లి వేడుక. అదే సందర్భంలో వేదిక ఏర్పాటులో రంగుల మార్పు. ఇక మిగతాదంతా సేమ్ టు సేమ్. నేతలు, జనాలు, కార్యకర్తలు, డప్పులు, కోలాహలాలు, చిందులు, విందులు, కేరింతలు. వైనాట్ 175 నాటి సంఘటనను మించిపోయే. రాచమలో శివప్రసాద్ రెడ్డి అనబడే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే కుమార్తె రిసెప్షన్ కార్యక్రమం కడప జిల్లాలో అట్టహాస్యంగా జరిగింది. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్న ఆయన ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటున్నారు. ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రిసెప్షన్ కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. పెళ్లి వేడుక కంటే జగన్ రాకే ఇక్కడ ప్రధానమైందని సభా ప్రాంగణాన్ని పరిగించిన విశ్లేషకుల భావన. ఎరుపు రంగు వేదిక ర్యాంపు పైనుంచి జగన్ నడిచేస్తూ జనాన్ని పలకరిస్తూ అభివాదం చేస్తూ వచ్చిన తీరు అచ్చంగా అలనాటి సిద్ధం సభలని గుర్తు చేసిందని చాలా మంది కార్యకర్తలు, నేతల అభిప్రాయం. మొన్నటి ఎన్నికలు ముగిశాక ఇలాంటి ర్యాంపుపై నడిచొచ్చిన దాఖలాలు ప్రొద్దుటూరు తప్పితే మరెక్కడా లేవని చెప్పుకోవచ్చు. ఇక జగన్ ప్రొద్దుటూరుకు వచ్చే సందర్భంలో ఆయనకు కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు, యూత్ స్వాగతం పలికిన తీరు ఏకంగా అసెంబ్లీని తాకింది. ఇలా ప్రొద్దుటూరులో జరిగిన పెళ్లి సంఘటన అసెంబ్లీలో సైతం చర్చనీయాంశమైంది. వాస్తవానికి జగన్ అంటేనే జన సునామీగా మారిన సంఘటనలు అప్పుడు ఇప్పుడు ఉండనే ఉంటున్నాయి. మొన్నటికి మొన్న జరిగిన గుంటూరు, ఇబ్రహీంపట్నం ఘటనలు జగన్ పర్యటనతో హోరెత్తే. జనంతో నగరాలు, పట్టణాలు కిక్కిరిసిపోయాయి. ఇక సొంత జిల్లాలో పెళ్లి వేడుకలకు ఆయన హాజరైతే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రొద్దుటూరు పెళ్లి వేడుక నిరూపించింది. రప్ప ఫ్లెక్సీలతో పాటు మరిన్ని ఆసక్తికరమైన రాతలు అభిమానులను ఉర్రు తొలగించే. ఏది ఏమైనప్పటికీ జగన్ ప్రొద్దుటూరు పెళ్లి పర్యటన ఇప్పుడు అన్ని చోట్ల చర్చనీయాంశమైంది. జగన్ అన్న 2.0 అప్లోడింగ్ అన్న కొత్త రకం ఫ్లెక్సీలు సంచలనంగా మారే. కడప జిల్లా వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సదరు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారన్న భావనను సైతం కలుగజేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషించుకోవడం విశేషం. ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ 2029 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు. కార్యకర్తలకే పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికీ పార్టీ పదవులను సైతం కట్టబెడుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు కార్యకర్తలను దగ్గరకు చేర్చుకోవడంతో పాటు తమ కుటుంబానికి అత్యంత ఆప్తులు, సీనియర్ పొలిటీషియన్స్, మేధావులతో జగన్ టచ్లకు వెళుతున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జోరుగానే సాగుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలపై పోస్ట్ మార్టం నిర్వహించుకున్న వైఎస్ జగన్ వాటన్నింటినీ అధిగమించుకుంటూ అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. జగన్ 2.0లో వాటన్నింటినీ సరిచేసుకుంటూనే 2029లో అధికారంలోకి రావడమే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఏం చేయబోతున్నారు, ఎలా ముందుకు వెళ్లబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.